హాయ్ హలో అందరికి. ఇదైతే ప్రొజెక్టర్. యాక్చువల్గా నేను ఐపీఎల్ మ్యాచెస్ కోసం తీసుకున్నాను, ఐపీఎల్ మ్యాచెస్ పర్పస్ కోసం తీసుకున్నాను. సో ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు టీవీ తీసుకుంటే దాన్ని ఎక్కడికక్కడ మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకుని వెళ్ళలేము, అండ్ అవసరమైన సేపు వాడుకుందాన్ని మళ్ళీ తీసుకొని ఇంటికి రాలేము. కాబట్టి ప్రొజెక్టర్ అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా నేను చాట్ జీపీటీని అడిగి చాట్ జీపీటీలో సెర్చ్ చేసి బెస్ట్ ప్రొజెక్టర్ అండర్ 7K 8K అని కొడితే ఇదైతే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. చూడడానికి నీట్గా ఉంది, అండ్ అపీరియన్స్ పరంగా కానీ, ఆ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, ఆ క్వాలిటీ పరంగా కానీ చాలా అంటే చాలా వర్తబుల్. మనం పెట్టిన కాస్ట్లో 7,000లో టీవీకి వచ్చే క్వాలిటీ రావడం అనేది మనము అఫోర్డ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనకి ఓన్లీ వైఫై ఉంటే సరిపోతుంది. ఓన్లీ వైఫైతోని అండ్ ఒక స్పీకర్, ఎక్స్టర్నల్ స్పీకర్, చిన్న స్పీకర్ ఇచ్చారు. ఆ చిన్న స్పీకర్తో సౌండ్ వస్తుంది. కాకపోతే అడిషనల్ స్పీకర్ పెట్టుకుంటే ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది చూడడానికి కూడా చాలా నీట్గా అంటే స్టైల్గా ఉంది. దీని యొక్క రిమోట్ కూడా చూడొచ్చు మీరు. చిన్న స్మార్ట్ రిమోట్ ఇచ్చారు, దాంతో కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్న బ్యాటరీస్ వేయచ్చు ఇందులో, AAA బ్యాటరీస్, చిన్న బ్యాటరీస్, ఏసీ రిమోట్ లో వేసే బ్యాటరీస్ వేయచ్చు. అండ్ ఈ కేబుల్ కొంచెం చిన్నగా ఇచ్చారు, పవర్ కేబుల్. ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనము ప్రొజెక్టర్ వేసే టైంలో ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకుంటే ఆ కేబుల్ దగ్గరకు ఉంటుంది కాబట్టి అందుతుంది. అండ్ ఫైనల్గా దీని యొక్క డిజైన్ చూసినట్లయితే చాలా స్టైల్గా, స్మార్ట్గా అయితే ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు. చూడండి ఎంత స్టైల్గా, స్మార్ట్గా ఉందో. అండ్ దీనికి పైన ఇదైతే లెన్స్, దీనికి పైన ఒక చిన్న కంట్రోలర్ కూడా ఇచ్చారు. ఆ కంట్రోలింగ్తో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే స్క్రీన్ యొక్క డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద స్టాండ్ లాగా ఇచ్చారు, ఇది కంట్రోలర్. దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ యొక్క డిస్టెన్స్ అనేది, బ్లర్నెస్ అనేది. అండ్ చూసినట్లయితే ఫైనల్గా ఈ విధంగా ఎంత స్టైల్గా ఉందో చూడండి మీరు. ఇంత తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అంటే ఇది ఒప్పుకోవచ్చు. ఫైనల్గా ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి మా తమ్ముడు వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ స్క్రీన్ కూడా నేను ఆన్లైన్లో పెట్టాను. ఈ స్క్రీన్కి సంబంధించి అది ఎలా మేకులు కొట్టకుండా ఆన్లైన్లోనే ఇవి స్టిక్ స్క్రూస్ తీసుకున్నాను, అక్కడే తక్కువ పడ్డది. అండ్ అవైతే ఫైనల్గా అటు ఇటు కష్టపడి ఆ స్క్రీన్ అయితే నీట్గా ముడతలు లేకుండా అడ్జస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ స్క్రీన్ అడ్జస్ట్ చేసిన తర్వాత ప్రొడక్ట్ ఫైనల్గా సెట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. ఫైనల్గా స్క్రీన్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేయడం జరిగింది, ఎక్కడ అంటే ఫోల్డింగ్స్ ఎక్కువ లేకుండా. సో ఇప్పుడు ఫైనల్గా నేనైతే ప్రొజెక్టర్ పెడుతున్నాను. సో చిన్న టేబుల్ తీసుకుని ఆ టేబుల్ మీద ప్రొజెక్టర్ పెట్టేసి దానికి ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకొని పవర్ సప్లై కేబుల్ అయితే దానికి పెట్టుకోవడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే కొంచెం హైట్ ఉండాలి కాబట్టి మనం ఇది పెట్టుకున్నాం. సో ఇలా వస్తుంది. ఇప్పుడు దాని ఫుల్ ఫ్రేమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. టోటల్గా ఎక్కువ ఇంపాక్ట్ ఉండడానికి నేనైతే ఒక బ్లూటూత్ స్పీకర్ని పెట్టుకున్నాను. అది అంటే సౌండ్ ఎక్కువ రావడానికి, చిన్న సౌండ్ వస్తుంది. అది యాక్చువల్గా రూమ్ వరకు, బెడ్రూమ్ వరకు ఉంటే సరిపోతుంది. ఎక్కువ సౌండ్ రావాలంటే అది పెట్టుకోవాలి తప్పదు. అండ్ ఇందులో యాప్స్ ఉంటాయి, రిమోట్ కంట్రోల్ ద్వారా యాప్స్లోకి వెళ్ళి నేనైతే హాట్స్టార్లోకి వెళ్ళాను. హాట్స్టార్లోకి వెళ్ళి ప్రజెంట్ ఐపీఎల్ రన్ అవుతుంది కాబట్టి హాట్స్టార్కి వెళ్ళి, నాకు యాక్చువల్లీ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంది. సో హాట్స్టార్లోకి వెళ్ళి ఐపీఎల్ మ్యాచ్ ఒకటి పెట్టాను. చూడొచ్చు మీరు. టీవీగా ఉంది, అంటే వీడియోలో కాబట్టి అర్థం కావట్లేదు. నార్మల్గా అయితే మనకి టీవీ ఎంత అయితే క్లారిటీ ఉందో అంత క్లారిటీ ఉంది, ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.